ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయిన 36 సెకండ్స్కే సడన్గా ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ట్రై చేయడం ఏంటి? ప్యాసింజర్స్లో పానిక్, పైలట్స్ కూడా సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా సీట్ బెల్ట్స్ పెట్టుకున్నా ఎవ్వరూ బతకలేకపోవడం ఒక్కళ్ళు తప్ప. ఈ అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్లో జరిగిన సీన్ వినగానే ఒక సెకండ్ గాల్లో గడిచిన ప్రతి సెకండ్ గుర్తొచ్చింది నాకైతే. బట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ రియల్లీ హ్యాపెండ్ అప్ దేర్? నాట్ జస్ట్ టెక్నికల్లీ కానీ ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ దిస్ వాజ్ ఎ డిజాస్టర్ ఆఫ్ ఎపిక్ ప్రపోర్షన్స్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-787 operated by Boeing 787 Dreamliner, one of the most trusted jets, or that's what we believed. 230 passengers, 12 crew members, ఇందులో 169 ఇండియన్స్, 53 బ్రిటిష్ నేషన్ కి సంబంధించిన ఒక కెనడాకి సంబంధించిన ఆయన, 7 పోర్చుగల్ నేషన్ కి సంబంధించిన వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. కొంతమంది బిజినెస్ ట్రావెలర్స్, స్టూడెంట్స్, కొంతమంది టూరిస్ట్, అందరూ వాళ్ళ డ్రీమ్స్ ని చేస్ చేస్తూ ఈ జర్నీని స్టార్ట్ చేస్తే ఇంకొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ ని మీట్ అవ్వడానికి స్టార్ట్ అయ్యారు. కానీ టేక్ ఆఫ్ అయిన 36 సెకండ్స్ తర్వాత ఫ్లైట్ సడన్ గా డిసెండింగ్ అవడం స్టార్ట్ అయింది. ఆల్టిట్యూడ్ జస్ట్ 625 ఫీట్ ఉండగా పైలట్స్ ఒక పానిక్ మెసేజ్ ని రిలీజ్ చేశారు. మేడే మేడే, నో థ్రస్ట్ నో పవర్ అని మన ATCకి. అండ్ ఆ ప్లేన్ స్ట్రైట్ గా BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ బ్లాక్ ని హిట్ చేసింది అహ్మదాబాద్ లో. ఇక్కడ ఫ్లైట్ లో ఉన్న పాసెంజర్స్ తో పాటు 33 ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే గ్రౌండ్ మీద ఉన్నారో వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. దిస్ వాజంట్ ఎ క్రాష్, ఇట్ వాజ్ ఎ కెటాస్ట్రఫీ. ఇన్వెస్టిగేషన్ లో ఒక స్ట్రేంజ్ థింగ్ బయటపడింది. అదేంటి అంటే ఈ ఫ్లైట్ కి క్రాష్ అయ్యే ముందు ర్యాట్ డిప్లాయ్ అయింది. ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ సిస్టమ్ అంటారు. ఒక చిన్న ఎమర్జెన్సీ ఫ్యాన్ కింద చెప్పొచ్చు. ఫ్లైట్ పవర్ ఫెయిల్ అయితే ఈ ఫ్యాన్ ఎయిర్ ప్రెషర్ తో రొటేట్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే మినిమం ఎలక్ట్రికల్ పవర్ ని జనరేట్ చేస్తుంది. ఆటో పైలట్ ఇన్స్ట్రుమెంట్ బేసిక్ లైట్స్ కోసం వాడతారు దీన్ని. బట్ ఈ క్రాష్ లో ఈవెన్ ఆఫ్టర్ ర్యాట్ డిప్లాయ్మెంట్ పైలట్స్ కంట్రోల్ ని రీస్టోర్ చేయలేకపోయారు. మేబీ 2 ఇంజన్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే టోటల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయి ఉండొచ్చు. క్రాష్ తర్వాత అందరికీ ఒక ఐటమ్ మీదకే ఫోకస్ వెళ్ళింది, అదే మన బ్లాక్ బాక్స్. సో ఈ బ్లాక్ బాక్స్ లో బేసిక్ గా 2 పార్ట్స్ కింద ఉంటుంది. ఒకటి వచ్చేసి CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, పైలట్స్ లాస్ట్ 2 అవర్స్ లో మాట్లాడుకున్న ఆడియో మొత్తం ఇందులో ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే ఫ్లైట్ యొక్క స్పీడ్, ఆల్టిట్యూడ్, థ్రాటిల్ డేటా ఎక్సెట్రా ఇవన్నీ దీంట్లో స్టోర్ అయి ఉంటాయి. ఈ బాక్స్ లో బేసిక్ గా ఒక నిజం ఉంటుంది, అసలు ఏం జరిగి ఉంటుంది ఎగ్జాక్ట్ గాని. పైలట్ లాస్ట్ వర్డ్స్, అలారమ్స్, బీప్స్ ఇలా అన్ని ఉంటాయి. హ్యూమన్ ఎర్రర్స్ తో పాటు ఫాల్టీ డిజైన్స్ ఆర్ ప్యూర్ బ్యాడ్ లక్ ఇలా అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. బేసిక్ గా చెప్పాలంటే ఈ బాక్స్ కి నిజం ఏంటో తెలుసు అని చెప్పొచ్చు. రమేష్ కుమార్ ఒక్కడే బతికాడు ఈ యాక్సిడెంట్ లో. తను కూడా ఏం చెప్పాడంటే పీపుల్ వర్ బర్నింగ్ నెక్స్ట్ టు మీ, ఐ విష్ ఐ హ్యాడెంట్ సర్వైవ్ అని చెప్తున్నాడు. తనతో పాటు ట్రావెల్ అవుతున్న తన బ్రదర్ కూడా చనిపోవడం జరిగింది. మొత్తం 318 బాడీస్ ని రికవర్ చేస్తే ఓన్లీ 215 మంది DNA మాత్రమే మ్యాచ్ అయింది ఇప్పటిదాకా. ఒక క్రాష్ ఒక సిటీని షాక్ లో పెట్టింది. బట్ యాక్సిడెంట్ అయిన ఫ్యామిలీస్ కి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేసింది ఈ ఇన్సిడెంట్. 2018-2019 లో Boeing 737 కి చాలా క్రాషెస్ జరగడం చూసాం. దగ్గర 300 ప్రాణాలు పోవడం కూడా మనకు తెలుసు. దెన్ 2024 మిడ్ ఇయర్ లో డోర్ ప్యానల్ బ్రేక్ ఆఫ్ అయింది కూడా మనం విన్నాం. Boeing 787 Dreamliner కూడా ఇప్పుడు క్రాష్ అయ్యాక డౌట్స్ మళ్ళీ రీసర్ఫేస్ అయ్యాయి. ఎందుకంటే మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ సునీత విలియమ్స్ వాళ్ళని స్పేస్ లోకి తీసుకెళ్లింది కూడా ఇదే బోయింగ్ కంపెనీ వాళ్ళ స్టార్ లైనర్. మీ అందరికీ తెలుసు ఆ స్టార్ లైనర్ లో వాళ్ళు ఫేస్ చేసిన డాకింగ్ ఇష్యూస్ గురించి నేనైతే ఫుల్ వీడియో చేసి పెట్టాను, పైన ఐకార్డ్ లో ఇస్తాను, ఎవరైనా మిస్ అవుతే ఆ వీడియోని చూడొచ్చు. ఒకవైపు సైన్స్, హోప్, డ్రీమ్స్, ఇంకోవైపు నెగ్లిజెన్స్, షార్ట్ కట్స్ అండ్ షాటర్డ్ ఫ్యామిలీస్. సో ఈ ఇన్సిడెంట్ లో ఎవరిది మిస్టేక్ అని మీకు అనిపించింది? అండ్ ఆల్సో బోయింగ్ లాంటి 100 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఒక కంపెనీలో ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బ్లాక్ బాక్స్ లో ఓన్లీ డేటా కాదు, పాస్ట్ మిస్టేక్స్ ని కూడా రికార్డ్ చేస్తుంది సో దట్ వీ డోంట్ రిపీట్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్. 270 లైఫ్స్, బట్ ఈ క్రాష్ లో ఒక లెసన్ ఉండాలి. ఎవ్రీ సీట్ లాస్ట్ ఒక స్టోరీని చెప్తుంది అని. అలానే మీ ఒపీనియన్ ఏంటో ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.